అందరికీ నమస్కారం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనిప్పుడు భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్య యోగంలోని 59వ శ్లోకాన్ని మీకు పాడి వినిపించబోతున్నాను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏమి తెలియజేస్తున్నాడంటే, ఎవరైనా ఒక దేహదారి ఇంద్రియ భోగము నుండి నిగ్రహించిన ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచే ఉంటుంది, కానీ ఉన్నతమైన రసానుభూతి ద్వారా అటువంటి కలాపాలను విడిచి అతడు చైతన్యంలో స్థిరుడవుతాడు అని శ్లోకం యొక్క భావము. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మనకు ఏమి తెలియజేస్తున్నాడంటే, ఒకవేళ ఒక రోగి కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు, ఇవి నీకు మంచివి కావు అని చెప్పినా తనకు వాటి పట్ల ఉన్న మమకారాన్ని వదిలిపెట్టలేడు. వాటి రుచిని తన మనసు గ్రహిస్తూనే ఉంటుంది. కానీ ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెబుతున్నాడంటే, ఇంద్రియాలు అనేకమైన విషయాల పట్లకి మనని లాగినప్పటికీ ఎప్పుడైతే మనము స్థిరమైన బుద్ధితో పరమాత్మ యందు మనస్సు నిలుపుతామో అతడి స్థిర బుద్ధి గలవాడుగా అవుతాడు అని శ్లోకం యొక్క భాష్యము.